గారి దృష్టికి వెళ్ళిందా లేదా? ఎందుకంటే ఇలాంటి ఆయన చాలా సీరియస్ గా తీసుకుంటారు కదా, ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా. ఇప్పుడు వెళ్ళిందా లేదా మీకున్న నోటీసు? ఇక్కడ మా జనసేన నాయకులు ఉన్నారండి, కొల్లి బాబీ గారని, చలపతి, వెంకన్న బాబు గారు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పండి సార్ 1 minute సార్. ఏదైతే మన బుజ్జి గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు అసలు తన ఇన్సిడెంట్ లోనే ఇక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదండి, రాలేదని చెప్పారు. సార్ బుజ్జి గారు, తాళపాలెం బుజ్జి గారు, మీ కైకలూరులో ఈ రోజు ఈ ఇన్సిడెంట్ తెలిసినటువంటి ఏ ఒక్కరిని అడిగినా సరే అది 25 లక్షలకి సెటిల్మెంట్ అయిందని చెప్తున్నారు సార్. ఏ ఒక్కరిని అడిగినా జనసేన పార్టీ కార్యకర్తలే సార్, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా నేను అడిగాను, 25 లక్షలకి సెటిల్మెంట్ చేశారన్న కామినేని శ్రీనివాస్ గారు అంటున్నారు. 25 లక్షల కార్యకర్తలు చెప్తున్నారన్న. 25 లక్షల సెటిల్మెంట్ అయితే కేసు ఎందుకు అవుతారన్నా? పంపించింది ఎవరన్నా కామినేని శ్రీనివాస్? ఓకే అంటే బుజ్జి ఓకే, వాళ్ళకు ఉన్న అనుమానం ఏంటంటే ఇప్పుడు కేసుకి సెటిల్మెంట్ కి సంబంధం లేదండి, సెక్షన్లు వేస్తారు. ఇది ఎంత అయిపోయిన తర్వాత ఏమన్నది కేసు వాపస్ తీసుకోవడానికి కాదు వర్మ గారు. సెటిల్మెంట్ తీసుకుని డబ్బులు తీసుకుంటే ఇంకా కేసు ఏముంటది? అవునండి, వాళ్ళ ఒక్కల విషయం కాదు కదా, ఇది పబ్లిక్ అయిపోయినప్పుడు కేసు పెడతారు కదండి. ఎన్ని చోట్ల లేదు మనం, ఒకవేళ అదే జరిగితే జరిగిందో లేదో అన్నది అది పోలీసులు చూస్తారు. శేఖర్ రెడ్డి గారు ఏ జన సైనికులతో మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తున్నా, నాకు తెలిసిన విషయం చెప్తున్నా. నేనంటే ఈ సీన్ లో ఉన్నాను కాబట్టి, కామినేని శ్రీనివాస్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారన్నమాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి అంతవరకే జరిగింది. ఎలా ఆదుకున్నారు, ఏం ఆదుకున్నారు? ఇచ్చారా? మాట్లాడుతున్నారు సార్, మొన్నే వచ్చారు, సోమవారం రావడం జరిగింది అసెంబ్లీ అయ్యాక. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నాది, నేను ఆ కుటుంబానికి న్యాయం చేసే అన్నగా నిలబడతాను. అజయ్ రెస్పాండ్. ఓకే వర్మ గారు, సరే వర్మ గారు యాక్చువల్ గా శేఖర్ అన్నకి కొంచెం బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయినట్టుంది. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వినండి శేఖర్ గారు, వినండి ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా పాజిటివ్ గానే ఉన్నారు, కానీ సెకండ్ ఎపిసోడ్ బాగా బీపీ పెరిగింది ఆయనకి. నేను దానికి ఒక క్లారిటీ ఇస్తా వర్మ గారు, నేను దానికి ఒక క్లారిటీ ఇస్తా. ఇక్కడ 1600 కోట్ల రూపాయలు రంగులకు ఖర్చు పెట్టా అన్నారు, గవర్నమెంట్ మీదే ఉంది కదా, తీసుకొచ్చి బయటికి చూపించండి, నేను ఒప్పుకుంటా సవాల్ అన్నాడు. సరే 1600 కోట్లు ఖర్చు పెట్టలేదు, ఎంత ఖర్చు పెట్టారు? దానికి సమాధానం శేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరు చెప్పాలి వాళ్ళ పార్టీలో. చెప్తారు కానీ శేఖర్ గారు, వెయిట్, ఇంకా చెప్పడాలు ఏం లేవు, మీరు సింపుల్ గా దానికి కన్క్లూడ్ చేయండి. మీరు చెప్పి ఆయన చెప్పి ఇంకా 2-3 గంటలు పడుతుంది. కాదు వర్మ గారు, నేను ఒక ఫిగర్ చెప్పా, అది కాదు అన్నాడు. సరే రూపాయి ఖర్చు పెట్టాడా, 1,00,000 ఖర్చు పెట్టాడా, 1000 ఖర్చు పెట్టాడా, 10,000 ఖర్చు పెట్టాడా? సమాధానం చెప్పాలా? ఆ డబ్బు ఎవరిది? శ్వేతపత్రం వేస్తా శేఖర్ అన్న, శ్వేతపత్రం వేస్తా. శేఖర్ నీ వాయిస్ మ్యూట్ అవుతుంది, గట్టిగా మాట్లాడితే. చూడండి మీరు అది స్పీకర్ పెట్టుకున్నారో మరి ఇయర్ ఫోన్స్ తో మాట్లాడుతున్నారో. శేఖర్ గారు వినండి, ఇస్తాం శేఖర్ గారు, కంగారు పడద్దు, ఇప్పటిదాకా అన్ని ఇచ్చాం కదా, వినండి. ఇప్పుడు ఒకటి వర్మ గారు, ఈయన ఆవేదన అంటే ఏంటి, ఏమంటాడు? ఎవ్రీ 3 months కి జగన్మోహన్ రెడ్డి గారు బిల్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు అన్నారు. మేము వచ్చి 2 months కదా సార్, ఓకే, ఇంకో 1 month ఉంది కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? అప్పుడే సాక్షి పత్రికలో వీళ్ళే కదా రాసింది, కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎక్కడ చేతులు ఎత్తేసింది? శేఖర్ నీ వాయిస్ మ్యూట్ అవుతుంది, బ్రేక్ అయ్యి వస్తుంది వాయిస్. మరి మీరు ఏ ఫోన్ తో శేఖర్ భయ్య విను, శేఖర్ భయ్య పెన్ను తీసుకొని పేపర్లో రాసుకో. శేఖర్ అర్థం కావట్లేదు, శేఖర్ మీ మాట అర్థం కావట్లేదు, బ్రేక్ వస్తుంది. మాట్లాడనివ్వండి, కదా చాలా క్రాస్ పెన్ను పేపర్ ఉంది, తీసుకొని రాసుకో. నేనేమన్నా అంటే వర్మ గారు, ఈయన ఆవేశపడి మేము అంత ఖర్చు పెట్టలేదంటే ఎంతో కొంత ప్రజాధనం అయితే మీరు ఖర్చు పెట్టారు కదా. రంగులకి ప్రజాధనం దుర్వినియోగం చేయమని ఎవడు చెప్పాడు? భూ సర్వే రాళ్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయమని ఎవడు చెప్పాడు? బియ్యం ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, కానీ దానికోసం బియ్యం సంచులు మొదటి సంవత్సరంలో కనపడ్డాయి, మిగతా 4 సంవత్సరాలు సంచి అనేదే కనపడలేదు ఎవడికి. దానికి 100 కోట్లు తగలబెట్టారు. ఎవడు డబ్బు ఇదంతా? ప్రజల డబ్బు కాదా? అవకాశం వచ్చింది, ఏం తప్పులు వర్మ గారు, ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇరువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిదీ కూడా ప్రజలకి గత ప్రభుత్వం చేసిన తప్పులని
ప్రజలకి కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. Okay. ఇందాక కీర్తన గారు కూడా మా సోదరి చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ప్రతిదీ సమాధానం చెప్తామని. మేము అదే అంటున్నాం కదా. ఇందాక శేఖర్ గారు ఏమన్నా తెలుసా వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుందా? రావద్దని ఎవడు చెప్పాడు సార్? రామని వెల్కమ్ చేస్తున్నాం, భయం ఆయన పడుతున్నాడు. మొన్న కూడా ఆయనే కదా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, దే ఆర్ నాట్ గివింగ్ ఫర్ మీ అపోజిషన్ పొజిషన్, నాకు సీట్ పక్కన వేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి పక్కన చంద్రబాబు గారి పక్కన వేయట్లేదు, అక్కడ ఎరకేస్తున్నారు రా సీట్ అని. ఎమ్మెల్యే గారికి ఎక్కడ కేటాయిస్తే ఎక్కడ వేస్తారు కానీ బాబు గారి పక్కన పవన్ గారి పక్కన వేరు కదండి. ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎవరు? అడుక్కుంటుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తా, పోరాడతా అంటున్నాడు. హోదా ఇవ్వకపోతే రాడా? ఈరోజు పులివెందుల ప్రజలు నీకు ఓట్లేసింది గెలిపించినందుకు పులివెందుల సమస్యల గురించి మాట్లాడు, వచ్చి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడు. స్పీకర్ గారు నీకు పర్మిషన్ ఇస్తారు, అపాయింట్మెంట్ ఇస్తాడు, మాట్లాడు. రైట్స్ ఉన్నాయి. నాకు హోదా ఇస్తేనే వస్తాను, ఇంట్లో కూర్చొని తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఐ కాంట్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా, లేకుంటే అసలు నేను రాను అసెంబ్లీకి అంటే ఇది కరెక్ట్ కాదు కదా శేఖర్ అన్న. పులివెందుల ప్రజల కోసం ఉన్నారు రామన్ అసెంబ్లీకి. ఓకే, పులివెందుల ప్రజల గురించి మాట్లాడడానికి రామను. సార్ వర్మ గారు, ఏదైతే పెన్షన్ల గురించి మొన్నటిదాకా ముసల కన్నీరు గారి దొంగ ఏడుపులు ఏడిచారో, మొన్న అంబటరాంబాబు గారు అన్నారు మొట్టమొదటి పెన్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నెల ఇచ్చారు, ఇక తర్వాత ఏమొద్దు ప్రజలకే తెలియాలి, ఎవడు చెప్పుకోలేడని. ఈ రోజు 99% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు, ఒక్క మరణం కూడా జరగకుండా, ఏ ఒక్క పేదవాడు కూడా క్యూ లైన్ లో నించోకుండా పెన్షన్లు ఇచ్చాం. ఈవెన్ ఇన్ పులివెందుల మధ్యాహ్నం వరకు పులివెందుల 80% ఆఫ్ ద పెన్షన్స్ మేము ఇచ్చాం. ఇది కదా సార్ కూటమి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న మంచి పని. ఈ రోజు శేఖర్ అన్న ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానించు, కానీ రాష్ట్రంలో జరుగుతున్న మంచిని చెడులాగా చూపించకండి. మీ వైసీపీ సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల గురించి, మా రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతున్నాయి, మీరు రామాకండ్రా రాష్ట్రానికి అడుగుతున్నారు. సిగ్గుండాల. ఉన్న పరిశ్రమలు తెరిమేసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే వద్దని ఎవడన్నా చెప్తాడా అండి? జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే వ్యక్తులు తప్ప ఇంకెవడన్నా చెప్తాడా? ఈ దిక్కుమాల బుద్ధి ఉన్నది కాబట్టి 11 ఇచ్చారు. ఈసారి ఆ పులివెందులో కూడా ఓడగొడతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే కీర్తన, 3 పాయింట్స్ ఉన్నాయి. డిస్టర్బ్ చేయదని చెప్పండి. శేఖర్ గారు 1 సెకండ్. 3 పాయింట్స్ ఉన్నాయి. శేఖర్ గారు, మేమంటే పాపం మీ అంత నాలెడ్జ్ లేదు, పని మీ సీఎం గా వర్క్ చేస్తున్న, అంటే గతంలో వర్క్ చేశాడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కూడా నాలెడ్జ్ లేదా? హైకోర్టుకి మళ్ళీ పిటిషన్ ఎందుకు వేసాడు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి, స్పీకర్ తో ఉన్న వీడియోలు ఆడియోలు ఎందుకు సబ్మిట్ చేశాడు? మీ వాళ్ళు ఎందుకు హైకోర్టుకి వెళ్ళి 208 సెక్షన్ 2 ఆర్టికల్ 2118 కింద మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించాలి? మరి గతంలో కూడా మీరు ఒక అధికార ప్రతిని గుర్తు పెట్టుకోవాలి. మమ్మల్ని అనే ముందర చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నీకున్న సీట్లు 22, దాంట్లో ఒక 5 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, నేను జాలి పడుతున్నాను అన్నట్టు మాట్లాడాడు. మళ్ళీ ఆ రోజు ఎందుకు మాట్లాడాడు అంటే, మీకున్నంత నాలెడ్జ్ మీ మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేకి లేదా? అండ్ 1 మోర్ థింగ్ అండి, మేము వరద ప్రాంతాన్ని సందర్శించట్లేదంట, మేము పట్టించుకోవట్లేదంట. మేము పట్టించుకున్నామో పట్టించుకోలేదో వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలుసు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఢిల్లీకి పోయి ఆడ కూర్చొని ఎందుకున్నాడో మీరు చెప్పాలి. అంటే మీకు బాధ్యత లేదా? మీరు సీఎం అయితేనే, మీరు గెలిస్తేనే మీరు మాట్లాడతారు ప్రజల పక్షాన, లేకుంటే ఢిల్లీలో కూర్చుంటారు, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటారు. హెలికాప్టర్ లేదు కదా పాప, హెలికాప్టర్ ఉంటే పోయిటాడు, హెలికాప్టర్ అవకాశం లేదు ఆయనకి. అదే అన్న, ఇంకోటన్నా మిమ్మల్ని కౌంటర్ చేస్తే ఒక మాట ఏమన్నాడంటే, నువ్వు దమ్ముంటా నిరూపించి సిద్ధం బ్యానర్లకు డబ్బులు ఎవరు ఇచ్చారు? సరే, సిద్ధం బ్యానర్లు పక్కన పెడతామన్నా, మీరే అనుకుందాం. కళ్ళట్లకి ఎవరిదన్నా డబ్బులు? కోర్టు మొట్టికాలేసింది ఎవరికన్నా? మాకా మీకా? అంటే నాకు గుర్తు శేఖర్ అన్న, మర్చిపోయినా, ఎందుకంటే మీ ప్రభుత్వం కదా. నువ్వు చెప్పన్నా, కోర్టు ముట్టికాలేసింది ఎవరికి? వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికే కదా. వేసినందుకు, తొలగించినందుకు 2 డబ్బులు ప్రజలవే కదా. అండ్ సాక్షి పేపర్ ప్రమోషన్ కూడా 200 రూపాయలు వాలంటీర్లకేమో మనం ఇచ్చినట్టు గుర్తు, అది కూడా ప్రజాధనమే కదన్నా శేఖర్ అన్న. అండ్ 1 మోర్ థింగ్, పబ్లిసిటీ. వాలంటీర్లకు సన్మానం చేయడానికి కూడా ప్రజల డబ్బే, వాలంటీర్లకు జీతాలు ప్రజల డబ్బే. అది మీ పర్సనల్ టీం వాలంటీర్స్ అని చెప్పి వాళ్ళకి శాలరీ, వాళ్ళకి పేపర్, సాక్షి పేపర్, ప్లస్ వాళ్ళకి సన్మాన కార్యక్రమానికి కూడా ప్రజల డబ్బే. దీన్ని మళ్ళీ పేపర్లో ప్రమోట్ చేసుకోవడానికి కూడా ప్రజల డబ్బే. అంటే రంగులకి, బియ్యం సంచులకి, బియ్యం వ్యాన్లకి, సిద్ధం బ్యానర్లకి, మళ్ళీ మీ పేపర్ కి, మీ ప్రమోషన్ కి, మీ పర్సనల్ టీమ్ ని మెయింటైన్ చేయను, మీ సలహాదారుని మెయింటైన్ చేయను, ఎవ్రీథింగ్ ప్రజల డబ్బే. మళ్ళీ ఈ రోజు మా దగ్గరకు వచ్చి మేము ప్రజల డబ్బు తింటున్నాం అని మాట్లాడుతున్నారు. అదే మీరు 45 to 50 days చెప్పేస్తున్నారు. మేము 5 years చెప్తే తప్పు మీకు.
అంటే మీ పనితీరు ఎలా ఉందో మీ ప్రభుత్వంలో మీ వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉందో మీరు గుర్తు చేసుకోవాలి ఎదుగుతాను అనే ముందర. శేఖర్ రెడ్డి గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీకు అభిమానం ఉంటే మీ ఇంట్లో చూపించుకోవడానికి ఫోటో పెట్టండి, పూలమాల వేయండి, లేదు పాలాభిషేకం చేయండి. కానీ ప్రజల్లోకి వచ్చినప్పుడు మీరు ఒక అధికార ప్రతిగా నిబద్ధతగా ఆయన చేసిన తప్పులను ఎండగట్టండి, లేదు సైలెంట్ గా ఉండండి. మేము మంచి చేస్తున్నాం. వచ్చిన 45 రోజుల్లో మా చేతనైనంత వరకు యువతకి ఏం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, మా విధంగా ఏముంటుంది, పర్యావరణం డెవలప్ చేయాలి, సరుకుల రేట్లు తగ్గించాలి, అందరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మేము ఓకే కీర్తన గారు, ఏంటి ఈ అర్జీల కార్యక్రమం ఏంటి? ఈ అర్జీలు ఓకే పెద్ద ఎత్తునగానే వచ్చినాయి అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అని, అది కానీ మీరు కానీ తీర్చలేకపోతే ఆ కోరికలు కానీ లేకపోతే వాళ్ళ ఇబ్బందులు కానీ అది మళ్ళీ నెగిటివ్ అవుతుందేమో. సార్ ప్రజలు ఎప్పుడు కోరికలతో రాదు సార్, వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళు పడుతున్న వేదనని చెప్పుకోవడానికి వస్తారు సార్. ఆ అవకాశం ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా గతంలో మేము జనవాణి అని ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇస్తున్నాం సార్. ఏవైతే వాళ్ళ సమస్యలు ప్రతినిధుల ద్వారా తీర్చగలుగుతాం అవి తీర్చడానికి మేము కార్యాచరణ చేస్తున్నాం. ప్రతిరోజు మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండేలాగా చేస్తున్నాం. సో ఒక స్ట్రక్చర్డ్ పాలిటిక్స్ తో ప్రజలకు మేము చేరువవుతున్నాం సార్. దీంట్లో ఎక్కడ నెగటివ్ ఉండదు, ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ ప్రభుత్వంలో. ఒకవేళ అక్కడున్న ప్రజాప్రతినిధుల ద్వారా సాల్వ్ కాని విషయాలు ఉన్నా కూడా మా డిప్యూటీ సీఎం గారి ద్వారా మన సీఎం గారి ద్వారా మేము సార్ట్అవుట్ చేసి సాల్వ్ చేస్తాం సార్. ఇది ప్రజలకు చేరువయ్యే చిరు ప్రయత్నం సార్. ఓకే శేఖర్ సార్, మా కీర్తనమ్మ మాట్లాడుతూ నాకు బాగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే పాలాభిషేకం చేయండి, ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజ చేయండి అని. ఎస్, డైరెక్ట్ గా కీర్తన గారిని అడుగుతున్నా, మీకు ఈ డిప్యూటీ సీఎం గారి మీద అభిమానం ఉంటే పాలాభిషేకం చేసుకోండి. నేను అడిగిన 32,000 మంది మహిళల మిస్సింగ్ ఆయన ఆరోపించాడు, అది తప్పు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. మరి దానికి మీరేమంటారు? శేఖర్ మీరే మాట్లాడుతుంది కానీ ఆవిడ ఆన్సర్ చెప్తారట. చెప్పండి కీర్తన గారి ఆన్సర్. అదే పార్లమెంట్ లో ఒక్క నిమిషం శేఖర్ ఇస్తాను ఆవిడ సమాధానం చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగారు ఆవిడ సమాధానం చెప్పాక మీరే దాన్ని రెస్పాండ్ అవుతారు. కానీ కీర్తన చెప్పండి. మేము మిస్సింగ్ కేసుల గురించి అడిగినప్పుడు మీరు ఎంక్వైరీ అన్నా వేశారా? కనీసం మిస్సింగ్ కేసులనే మీకు అప్పుడు దాకా తెలుసా? మీకు తెలుసా? శేఖర్ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. శేఖర్ ఉండండి. అదే పార్లమెంట్ సాక్షిగా గంజాయిలో ఏపీ ముందంజలో ఉంది అన్నారు, అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? కీర్తన ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఇద్దరు మాట్లాడుతుంటే ఆయన బ్రేక్ అవుతుంది. శేఖర్ ఒప్పుకోండి చాలు. ఓకే మీరు అడిగారు కదా, ఒక్క నిమిషం శేఖర్ అడిగారు కదా, అయిపోయింది. ఒక్క నిమిషం ఆవిడ చెప్పనివ్వండి, ఆన్సర్ వస్తుందో లేదు చూడండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు జవాబుదారీతనం ఉంటే క్షమాపణ చెప్పండి. ఓకే కీర్తన గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలట. సార్ నేను చెప్తున్నాను సార్, మేము మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మిస్సింగ్ కేసుల గురించి అప్పటికన్నా ఆయనకు అవగాహన ఉందా? కనీసం మిస్ అవుతున్నారు ఆడపిల్లలన్న విషయం తెలుసుకున్నారా? ఉండండి, ఎంక్వైరీ వేశారా? సరే మీరు అన్నట్టు మేము అబద్ధం చెప్పాము అనుకున్నా, అదే పార్లమెంట్ సాక్షిగా అక్కడున్న నేతలు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఏమని? గంజాయి విషయంలో ఏపీ ముందంజలో ఉంది, ఎక్కడ పట్టుబడినా ఏపీనే కేంద్రం అంటున్నారు. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మరొక విషయం, పోలవరం నిధుల కేటాయింపు గురించి మాకు ఇవ్వండి ఏటా అంటే ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారని ఒక క్వశ్చన్ అడిగారు. దానికి మీరు ఆన్సర్ చేయగలుగుతారా? అప్పుల్లో ఏపీ స్టేట్ ముందంజలో ఉంది అని అక్కడ పార్లమెంట్ లో మాట్లాడారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఈ మూడు మీరు యాక్సెప్ట్ చేస్తే పై విషయాలు మీరు మాట్లాడండి కౌంటర్ చేసి. ఓకే గంజాయి గురించి ఏపీ క్యాపిటల్ ఆఫ్ గాంజా మన్యం సార్ రాసింది ఎప్పుడో తెలుసు సార్? 2017. దాని గురించి పార్లమెంట్ లో చర్చ జరిగింది సార్. క్యాపిటల్ ఆఫ్ గాంజా. ఈ దేశంలో ఎక్కడ గాంజాయి దొరికినా సరే ఆంధ్రప్రదేశ్ మన్యం నుంచి వెళ్తుందని చెప్పి 2017లో వచ్చిందమ్మా. 2017లో వచ్చింది. మా ప్రభుత్వం అధికారంలో తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ శేఖర్ ఒక్క విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఏ రకంగా రీబ్యాక్ అవుతా ఉన్న దాని మీద ముఖ్యమైన నేతలతో రెగ్యులర్గా చర్చల్లో ఉంటున్నారట, నిజమా? సార్ ఒకటి నాకు అర్థం కావట్లేదు, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సారీ నాకు కొంప లాంటి మాటలు మాట్లాడడం రాదు, ఆ తెలుగుదేశం పార్టీ కదా కుసంస్కారం ఉంది కాబట్టి కొంప అంటారు. కొంప అని వాళ్ళు మాట్లాడతారేమో, అధికార ప్రతినిధులుగా వచ్చి ఏదో సోషల్ మీడియాలో లేఖి వేదాలు రాసుకునే భాష అది. దాన్ని అధికార ప్రతినిధులుగా వచ్చి కొంప అంటారేమో.
ఏదైతే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఆయన విలాసవంతమైన ప్యాలెస్ లో ఆయన రెస్ట్ తీసుకుంటే ఇక్కడ చర్చా కార్యక్రమాల్లో ఇబ్బందులు ఉండవండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి ఆయన ఫామ్ హౌస్ లో ఫార్మింగ్ చేసుకుంటా ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఇల్లు అది ఏం పూర్తిగా వెళ్ళిపోయారా? ఓకే పూర్తిగా వెళ్ళిపోయినారా? ఓకే అజయ్, ఎందుకు అలా పదే కామెంట్లు చేయడం? బెంగళూరు వెళ్ళకూడదు ఆయన? కాదు శేఖర్ కాదు